హాయ్రా మచ్చా, ఏమైనా పని ఉందా నీకిప్పుడు? ఏదో కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తున్నావు. అలా ఏం లేదురా మచ్చా, నార్మల్గానే ఉన్నా. నువ్వే చెప్పు. మరి అలా ఎందుకు నిలబడి ఉంటున్నావు? ఏదో జరగబోతున్నట్టు ఓవర్ యాక్షన్ ఎందుకు మరి? నాకేం అంత స్టాండింగ్ ఓవేషన్ అవసరం లేదులే. టీ చాలురా నీ ఎక్స్ట్రాలు. మార్నింగ్ నుంచి సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేశా. బ్యాక్ పెయిన్ వచ్చిందిరా, అందుకే కొంచెం స్టాండింగ్లో ఉన్నా. అవునులేరా మచ్చా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు, బాగా చిల్ అవుతున్నావు, మంచిగా ఎర్న్ చేస్తున్నావు. ఇంకేంటి మామ, లైఫ్ సెట్. ఇంటి దగ్గరలో మంచి పిల్లని చూసి మ్యారేజ్ చేసుకో. చూసే వాళ్ళకి అలాగే ఉంటుందిరా, కానీ మచ్చా గుడ్డు పెట్టే కోడికి తెలుసురా ఆ నొప్పి ఏంటో. ఏంట్రా మచ్చా సడన్గా అలా అనేసావు? మా ఫాదర్ ఎప్పుడు నిన్ను చూపిస్తూ చదువుకునే టైంలో చదువుకుని ఉంటే ఇప్పుడు వాడిలా హ్యాపీగా ఉండేవాడిని అని అంటుంటాడు. నిజం చెప్పాలంటే రా, నాకు ఇప్పుడు నిన్ను చూసినప్పుడల్లా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందిరా, నేను కూడా ఒకవేళ నీలాగా చదువుకుని ఉంటే నీలాగా పీస్ఫుల్గా మంచి హెల్త్తో ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండేవాడినేమో అని. అరే నీకేంరా, నేను చేసిన విధంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనీ కోసం హ్యాపీగా చైర్లో ఏసీ వేసుకొని కూర్చొని ఎర్న్ చేస్తున్నావు, కావలసినవన్నీ పర్చేస్ చేస్తున్నావు. అదేరా నా ప్రాబ్లం. కావాల్సినవన్నీ పర్చేస్ చేస్తున్నా, కానీ మంచి హెల్త్ మెయింటైన్ చేయలేకపోతున్నా. బ్యాక్ పెయిన్, ఐ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేనురా. ఆ మనీ గురించి చెప్పాలంటే ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో అర్థం కాదు. అప్పుడప్పుడు భయం వేస్తుందిరా నాకు, లైఫ్ అంతా ఈ రూమ్లో ఈ స్క్రీన్ ముందు గడిచిపోతుందేమో అని. అంతేలే మచ్చా, పెద్దవాళ్ళు చెప్పినట్లు మన దగ్గర ఏం ఉందో దాని వాల్యూ మనకు తెలియదు. మనకి లేని దానికోసం ఆశపడుతుంటాం, ఉన్న దానితో సంతోషపడం. నిజమేరా, జాబ్ లేని వాడికే జాబ్ వాల్యూ తెలుస్తుంది, మనీ లేని వాడికే మనీ వాల్యూ తెలుస్తుంది. అవునురా, కానీ జాబ్ ఉన్న వాడికి కూడా జాబ్ విలువ ఏంటో తెలుస్తుంది, అది పోగొట్టుకునే స్టేజ్కి వచ్చినప్పుడు. ఈ మధ్య పేరెంట్స్ ప్రెజర్ కూడా ఎక్కువైపోయిందిరా. పక్కింటి వాడి సెటిల్ అయ్యాడు, నువ్వేంటి అని. అదేరా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ ఫారెన్ ట్రిప్స్, ప్రమోషన్స్, న్యూ కార్స్. పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తారు. సోషల్ మీడియాలో హ్యాపీ ఫేసెస్ మాత్రమే కనిపిస్తాయి, స్ట్రెస్ ఎవరు పోస్ట్ చేయరు. నిజమేరా, మనం ఎర్న్ చేస్తున్నాం, సర్వైవ్ అవుతున్నాం, కానీ రియాలిటీలో మనం రియల్ లైఫ్ని లీడ్ చేయట్లేదురా. జాబ్ రిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈఎంఐలు, రెస్పాన్సిబిలిటీస్, లైఫ్ సైకిల్ ఒకసారి అలవాటు అయితే బయటికి రావడం కష్టం. మరి ఇలా అయితే కష్టం కదరా. అందుకేరా జాబ్తో పాటు సెకండ్ ఇన్కమ్ ప్లాన్ చేస్తున్నా. సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశా, అది వర్కౌట్ అయితే మెంటల్ పీస్ కోసం ఇది వదిలేసుకుంటా. బాగుందిరా మచ్చా, మంచి ప్లాన్ ఉండటం అంటే హాఫ్ సక్సెస్ లాంటిది. హానెస్ట్గా చెప్పురా మచ్చా, లాస్ట్ టైం ఎప్పుడు హార్ట్ఫుల్గా నవ్వుకున్నావు? కాలేజ్ ఫేర్వెల్ డే అనుకుంటారా? అయ్యో అదేరా మచ్చా, శాలరీ స్లిప్స్ కలెక్ట్ చేస్తున్నావు కానీ మంచి మెమరీస్ కలెక్ట్ చేయలేకపోతున్నావు. కానీ ఇప్పుడు ఈ కన్వర్జేషన్ తర్వాత కొంచెం లైట్ అనిపిస్తుందిరా, లైఫ్ అంతా రేస్ కాదు అని. మరి సండే ప్లాన్స్ ఏంటి? ఏం ప్లాన్స్ లేకపోతే సండే ఫోన్స్ ఆఫ్ చేద్దాం, టీ తాగుదాం, అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. నో జాబ్ టాక్, నో కంపారిజన్స్. డీల్ రా, లైఫ్ని సోషల్ మీడియా కోసం కాదు, మన కోసం లైవ్ చేద్దాం. కరెక్ట్ రా, ఫాలోవర్స్ కౌంట్ కాదు, పక్కన నిలబడే ఫ్రెండ్ చాలు. అందుకే రా, ఫ్రెండ్షిప్ అంటే సక్సెస్ షేర్ చేసుకోవడం కాదు, స్ట్రెస్ షేర్ చేసుకోవడం. చాలేరా, ఇంకా ఈ మాటల కన్నా ఒక హార్ట్ టీ చాలా థెరపీ ఇస్తుంది. నువ్వురా మచ్చ, లైఫ్లో రిచ్ అయ్యామా కాదా అనేది కాదు, పీస్తో నవ్వగలుగుతున్నామా లేదా అనేది రియల్ సక్సెస్. లైఫ్ ఈజ్ నాట్ ఏ కాంపిటీషన్. గో స్లో, స్టే హెల్తీ, స్టే రియల్, స్టే హ్యాపీ.